గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు చెల్లించవలసిన బకాయిలు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న డిమాండ్ చేశారు. దేవరాపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో ఆకులు పట్టుకుని వినూత్న రీతిలో ఆందోళన చేశారు. బకాయిలు చెల్లించండి, తిండి అయినా పెట్టండి అంటూ నినాదాలు చేశారు. గత 5 వారాల నుండి బిల్లులు చెల్లించకపోవడంతో కూలీలు పస్తులు పడుకుంటున్నారని అన్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కూలీలు గ్రామాలు వదిలి వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ సంవత్సరం సమ్మర్ అలవెన్స్ 30% ఇవ్వాలని, మెడికల్ కిట్లు, టెంట్లు, తట్ట, గుణపాపం పరకు, మంచినీళ్లకు డబ్బులు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. ఉపాధి హామీ చట్టంలోనే ఈ అనకాపల్లి జిల్లాలోనే దేవరాపల్లి మండలంలోనే ఉపాధి కూలీలకు ఇవ్వాల్సినటువంటి 5 వారాలు బకాయిలు తక్షణమే చెల్లించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఉపాధి కూలీలకి బడ్జెట్లో నిధులు కేటాయించి తక్షణమే బిల్లులు చెల్లించాలి. 5 వారాల నుండి ఈరోజు పనులు డబ్బులు చెల్లించకపోవడం వల్ల కూలీలందరూ కూడా తీవ్రమైనటువంటి పస్తులుండి ఈ ఆకులతో అడుక్కునేటువంటి పరిస్థితి ఈ రోజు కనిపించింది. కాబట్టి ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి వెంటనే ప్రతి కూలీకి బిల్లులు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, ప్రతి కుటుంబానికి 200 రోజులు పనులు కల్పించాలి, 600 రూపాయలు కూలి ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీంతో పాటు గతంలో పేసిప్పులు ఇచ్చేవారు, మంచినీళ్ళకి డబ్బులు ఇచ్చేవారు, తట్టకి, గుణపాంకి, పారకు డబ్బులు ఇచ్చేవారు, టెంట్లు వేసేవారు. కానీ మండి టెంటలో ఈరోజు ఉపాధి కూలీలు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు కనీస టెంట్ సౌకర్యం లేదు. కాబట్టి తట్ట, గుణపాం, పార, మంచినీళ్ళకి డబ్బులు ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే ట్రాన్స్పోర్ట్ డబ్బులు తామరబ్బు నుంచి లేదంటే ఇతర దూరాల నుంచి ఎవరైతే కూలీలు దూరం వెళ్ళి పనిచేస్తుంటారో వాళ్ళందరికీ ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళందరికీ ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇవ్వాలి. ఆ విధంగా కూలీలు ఆదుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఉపాధి హామీ చట్టానికి ఈరోజు బడ్జెట్లో నిధులైనటువంటి పూర్తిగా కోత పెట్టారు. ఈ సంవత్సరం 62,000 కోట్లకి దిగిపోయింది. కాబట్టి ఇది సరైనది కాదు. 1,25,000 కోట్ల రూపాయలకి ఈ బడ్జెట్ అనేటువంటిది పెంచాలి. ఆ విధంగా ఉపాధి కూలీలు ఆదుకోవాలి. కూలీలు కేటాయించినటువంటి నిధులన్నీ కూడా ఈ రోజు సీసీ రోడ్లకి, అంగన్వాడీ బిల్డింగ్, సచివాలయాలకి, రకరకాల పనులకి ఈ రోజు ప్రభుత్వం కేటాయిస్తూ ఉంది. దీన్ని మేము తప్పు పట్టట్లేదు. కానీ కూలీలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు సక్రమంగా ఇవ్వకపోవడం, ఆ విధంగా కూలీలు ఆదుకోకపోవడం అటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి కూలీలకి కేటాయించినటువంటి డబ్బులు కూలీలకు ఇవ్వాలి. మెటీరియల్ కేటాయించినటువంటి దాంట్లో మెటీరియల్ ఛార్జీలు తగ్గించి కూలీలు ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీని మీద ఈ నెల 12వ తారీఖున విజయవాడ నెహ్రూ చౌక్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన అటువంటిది జరుగుతూ ఉంది. ఆ చలో విజయవాడ కార్యక్రమానికి ఉపాధి కూలీలందరూ పెద్ద ఎత్తున అనకాపల్లి జిల్లా నుంచి తరలి వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఎట్లే బకాయిలు చెల్లించకపోతే 12వ తారీఖున విజయవాడని ముట్టడిస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.